పివి రెడ్డి గారు బీజేపీ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. పివి రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఎలా ఉన్నారు? సో సంబరాలు అంబరాన్ని అంటున్నాయా? మీ పార్టీ నూతన అధ్యక్షుడి నివాసం ఎదుట ఉన్నట్టున్నారు మీరు. డెఫినెట్ గా అండి. వండర్ఫుల్. సో ఏంటి సార్, సడన్ గా పాపం ఈటెల రాజేందర్ గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, సడన్ గా రామచంద్రరావు గారి పేరు పైకి రావడంలోని ఆంతర్యం ఏంటి సార్? ఏంటంటే పార్టీలో అంటే ఎవరిని తక్కువ చేసి కాదు కానీ సార్, పార్టీలో రేపొద్దున ఎవరిని అధ్యక్షుడు చేస్తే బాగుంటది, రేపొద్దున పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్లాలనేది కేంద్ర నాయకత్వం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి డెఫినెట్ గా ఎవరినో ఒకరిని తీసుకురావాలి. ఆ వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారంలోకి పార్టీని తీసుకురావాలన్న ఆలోచనతోటి రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు. రామచంద్రరావు గారు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చిన్న కార్యకర్త దగ్గర నుంచి విద్యార్థి పరిషత్తు, తర్వాత యువ మోర్చా, లీగల్ సెల్ కన్వీనర్ గా, స్టేట్ కన్వీనర్ గా, నేషనల్ కన్వీనర్ గా రకరకాల బాధ్యతలు నిర్వహించారు. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. సో ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో బిజీగా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, సంవత్సరాలు కొద్దిగా ఆయన పనిచేసిన వ్యక్తి కాబట్టి కేంద్ర నాయకత్వం రామచంద్రరావు గారికి ఇచ్చారు. ఎవరికో ఒకరికైతే ఇవ్వాలి. ఈటెల రాజేందర్ గారికైనా, లేకపోతే ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, తర్వాత డికే అరుణ గారు ఉన్నారు, అందరు ఉన్నారు సార్. అంటే రెడ్డి గారు ఒక్క మాట, అంటే వీళ్ళందరూ కూడా నిజానికి ప్రజానాయకులుగా, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పేరొందిన అభ్యర్థులు వీళ్ళంతా. ఒక రకంగా ఈటెల రాజేందర్ గారు కావచ్చు, డికే అరుణ గారు కావచ్చు, స్టార్ వాల్స్, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు, అరవింద్ కూడా. సో మరి వీళ్ళందరినీ కాదని సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, ఇట్లాంటి వ్యక్తి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతాడు అనుకుంటున్నారా? జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ఆయన విజయం చేకూర్చగలడు అనుకుంటున్నారా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వెనక్కి పోయి చూస్తే మధ్యప్రదేశ్ కానీ లేకపోతే రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీలో కానీ, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి అనుకున్నారా? ముఖ్యంగా హర్యానా, ఢిల్లీ. రైట్. అంటే దాని వెనకాల ఎంతమంది కార్యకర్తలు పనిచేస్తారు, ఎంతమంది నాయకులు పనిచేస్తారు. అధ్యక్షులు ఒక్కరే కాదు కదా గెలిపించున్నది. సో ఆయన కింద ఉన్న సమర్థవంతమైన ఏవైతే కార్యకర్తలు కానీ, లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా డెఫినెట్ గా పనిచేస్తేనే రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లాగా ఈటెల రాజేందర్ గారు ఇచ్చినా, లేకపోతే మిగతా వాళ్ళకి ఇచ్చినా కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కింద ఉన్న వాళ్ళంతా పనిచేయాల్సిందే. పనిచేస్తారు కాబట్టి రేపొద్దున తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఈటెల రాజేందర్ గారు అలిగినట్టున్నారు, నిన్న నామినేషన్ కూడా ఏం రానట్టున్నారు. అదే మరి రాలేదు. అంటే సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, కాళేశ్వరానికి మద్దతుగా మాట్లాడడమే ఆయన కొంప ముంచింది అనుకోవాలా? అలా ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. అట్లా కాకుండా ఈ రామచంద్రరావు గారు ఎప్పటి నుంచో ఆయన కూడా ట్రై చేస్తా ఉన్నారు సీరియస్ గా. వీరితో పాటుగా రామచంద్రరావు గారు కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. కాళేశ్వరము గురించి లేకపోతే మిగతా విషయాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అనుకుంటే అది పొరపాటు కావచ్చేమని అనుకుంటా. సో దాని గురించి కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన సమర్థవంతమైన నాయకుడు. సో డెఫినెట్ గా లీడ్ చేసే అది శక్తి, సామర్థ్యం ఉంది ఆయనకి. సో మనం చూస్తా ఉన్నాం, ప్రతి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆ కార్యక్రమంలో విజయవంతంగా ముందుకు పోతా ఉన్నారు. ఎస్, డెఫినెట్ గా రేపొద్దున ఇప్పుడు బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి 2023 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. రేపొద్దున ఎవరు అధ్యక్షులైనా కూడా ఫ్యూచర్ లో మరి బీసీనే ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉంటాయి కదా. అంటే అగ్ర కులాల వాళ్ళ అధ్యక్షులుగా ఉంటూ బీసీని సీఎం చేయడం సాధ్యమేనంటారా? అంటే ఈ ఫార్ములా నాకేం అంతుపట్టట్లేదు. నాకు కాదు సార్, బీసీ అధ్యక్షుడున్న వ్యక్తిని తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డిని పెట్టేసి మీరు బీసీ ముఖ్యమంత్రి నాదంతో ముందుకెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు ఏమో ఇంతమంది బీసీ నాయకులు రేసులో ఉన్నా కూడా వాళ్ళని కాదని మళ్ళీ ఒక ఓసీని మళ్ళీ తీసుకురావడం అనేది పార్టీకి ఎలా మేలు చేస్తా అనేది నాకు అర్థం కావట్లా. అదే డెఫినెట్ గా అందరినీ కలుపుకొనే పోతారు ఎవరైనా కూడా. రేపు బీసీ వచ్చినా, ఇంకొకరు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి గోల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి,
ఈ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన 18 నెలల కాంగ్రెస్ పాలన చూశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా చేస్తారు అనుకున్నారు కానీ వాళ్ళంత దరిద్రంగా ఎవరు ఊహించలే చెప్పాలంటే ఈ పరిపాలన. సో దానికి భిన్నంగా ఇంకొక పార్టీ రావాలి, ఇంకొక ప్రభుత్వంలో ఇంకొక పార్టీ ఉండాలంటే డెఫినెట్లీ ఎస్. ఇంకోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు తర్వాత రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉందో ఆ రాష్ట్రంలో జరుగుతా ఉంది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఎక్కడున్నా కూడా అదంతా కూడా పాలన సరిగా జరగట్లేదని చెప్పి అందరి అభిప్రాయం. రైట్. అంటే ఇప్పుడు దీని మీద 2 ఆరోపణలు రెడ్డి గారు, 2 ఆరోపణలు ఇప్పుడు ఈ నియామకం మీద. ఒకటి, జిహెచ్ఎంసీ ఎన్నికలకి ప్రవేశించడం కోసం చంద్రబాబు నాయుడు నియామకం ఇది, చంద్రబాబు నాయుడు పంపిన సీల్డ్ కవర్లు వచ్చిన వ్యక్తే ఈయన అనేది ఒక ఆరోపణ. లేదు మనకు మద్దతుగా ఉంటుందని కేసీఆర్ పెట్టుకున్న వ్యక్తే ఈయన అనేది వచ్చిన వాదన. 2 ఆరోపణలు. వీటి మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సోషల్ మీడియా ఇది అంతా కూడా సోషల్ మీడియా ప్రచారం తప్పితే ఎక్కడైనా ఎవరన్నా చెప్పారా అండి? చంద్రబాబు నాయుడు గారితో కానీ మిగతా వాళ్ళతో ఎవరన్నా మేము పొత్తు పెట్టుకుంటాం లేకపోతే వాళ్ళతో మాట్లాడి మేము అధ్యక్షుడిని డిసైడ్ చేస్తామని ఎవరైనా చెప్పారా? అంటే టీడీపీ వస్తుంది కదా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతుంది కదా టీడీపీ. ఆ విషయం తెలుసు కదా మనకి. ఎట్టి పరిస్థితుల్లో మేము భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో పోటీ చేసేది ఓన్లీ సింగిల్ గా భారతీయ జనతా పార్టీ. ఎవరితోటి కూడా పొత్తు లేదు. ఈవెన్ చాలా మంది ఇప్పుడు దీంతో పాటుగా బీఆర్ఎస్ మీద కూడా ఆరోపణలు చెప్తారు. బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారేమో అనే ఆలోచనలు అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారే పెట్టారనేది ఆయన అందరి మాట. సోషల్ మీడియా ప్రచారం తప్పితే దాంట్లో భాగంగా ఇంకా ఏమి ఎక్కడ కూడా కనపట్లేదు. ఆ రియాలిటీలో జరగనే జరగదు. ఎందుకంటే మాకు కావాల్సింది ఓన్లీ సింగిల్ గా మేము గెలవాలనుకుంటున్నాం. గెలిచే అవకాశాలు ఉంటాయి. అందరు కూడా అనుకున్నారు పార్లమెంట్ ఎన్నికలు కానీ మిగతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉంది అని చెప్పేసి. కానీ ఎక్కడ కనిపించిందా? బీఆర్ఎస్ తోటే ఫైట్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ తోటి ఫైట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా అట్లా జరిగే అవకాశమే లేదని చెప్పి నా అభిప్రాయం. రైట్. చివరిగా రాజా సింగ్ గారి పరిస్థితి ఏంటి? రాజా సింగ్ దారేంటి? రాజా సింగ్ గారు యాక్చువల్ గా పార్టీ లైన్ లో ఉండి మాట్లాడితే, పార్టీ లైన్ లో ఉండి కొట్లాడితే బాగుండేది అనిపించింది. పార్టీ ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడితే పార్టీ లైన్ తప్పి రకరకాల వాళ్ళ స్టేట్మెంట్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పార్టీ కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి మాట్లాడితే. ఒకటి అంత ముందు కూడా ఇట్లాగే మాట్లాడితే సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో సరే బాగానే ఉంటుంది రేపు. ఎందుకంటే రాజా సింగ్ అనే వ్యక్తి 3 సార్ల ఎమ్మెల్యేకి గెలిచిన వ్యక్తి, సమర్థవంతం నాయకుడు. ఆయన ఎవరు గెలవనప్పుడు కూడా 2018లో ఆయన గెలిచిన వ్యక్తి. అలాంటప్పుడు ఆయన గౌరవం లేకపోతే ఆయన రెస్పెక్ట్ ఉంచుకోవాలి, అదంతా కూడా కాపాడుకోవాలి. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, రామరాజ్యం రావాలనుకుంటున్నారు. దేశానికి గొప్ప వ్యక్తి ఆయన, గొప్ప నాయకుడు ఆయన కూడా. సో అలాంటప్పుడు పార్టీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పెద్ద లీడర్లతో మిగతా లీడర్లతోటి మాట్లాడి ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పితే. సో ఇవన్నీ కొంత బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంత వేరే రకంగా పోయే అవకాశం. ఇప్పుడు చూడండి రాజీనామా చేశారు, ఇప్పుడు పట్టించుకునే అవకాశాలు ఉండవు. రేపొద్దున కేంద్ర నాయకత్వాన్ని పంపిస్తారు, అక్కడి నుంచి రేపొద్దున ఏ డిసిషన్ తీసుకుంటారు. ఒకవేళ నిజంగానే ఇఫ్ హ్యాస్ టు రిజైన్ అఫీషియలీ దెన్ హీ హ్యాస్ టు సబ్మిట్ యాజ్ ఫార్మాట్ ఉంటుంది, స్పీకర్ ఫార్మాట్ లో చేసి స్పీకర్ సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా రేపొద్దున అది వేరే ఉంటుంది. కానీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చినంత మాత్రాన రేపు రాజీనామా చేసినట్టు కాదు కదా. అది కూడా ఏమన్నారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, రెసిగ్నేషన్ గురించి మాట్లాడలేదు, రాజీనామా లెటర్ మాట్లాడలేదు, లవ్ లెటర్ ఇచ్చినా అని చెప్పారు. సో దాంట్లో లవ్ లెటర్ ఇచ్చానని చెప్పారు. సో దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఇది టీ కప్ లో తుఫాన్ లాంటిదే, డెఫినెట్ గా రిజాల్వ్ అవుతాయి. రైట్. అట్లాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఉంటారా వెళ్ళిపోతారా? ఆయన అయితే అలిగాడు అనేది సుస్పష్టం. మరి ఆయన కదలికలు ఎలా ఉన్నాయి, మీరేమనుకుంటున్నారు? పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉండాలనుకున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిచారు, పార్లమెంట్ మెంబర్ గా గెలిచారు. సో మల్కాజిగిరిలో అతిపెద్ద పార్లమెంట్ లో గెలిచారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెళ్లే అవకాశాలే లేవు. భారతీయ జనతా పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చుకుంటూ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇక్కడ కాదు కేంద్రంలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి చెప్పాలంటే. భారతీయ జనతా పార్టీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది డెఫినెట్ గా కేంద్ర నాయకత్వం
చూస్తా ఉంది, పరిశీలిస్తా ఉంది. సో టైంకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అవకాశం వస్తాయి. మాలాంటి కార్యకర్తలు మేము పనిచేస్తా ఉన్నాం రోజు కంటిన్యూస్ కంటే ఏదో ఒక అవకాశం భారతీయ జనతా పార్టీ నుంచి వస్తుంది కాబట్టి మన మనం మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం. రైట్. ఇంకొకటి సార్, రామచంద్రరావు గారి పదవీ కాలం 2 ఏళ్ళే అంటున్నారు. మామూలుగా అధ్యక్షుడి పదవీ కాలం 3 ఏళ్ళు కదా. సో 2 ఏళ్లకు ఈయన తీసేసి మళ్ళీ ఒక బీసీకి అవకాశం ఇస్తారు అనే మాట కూడా నేను విన్నాను. నిజమేనా? ఇవన్నీ ఊహాగానాలే. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అందుకే సోషల్ మీడియా ప్రచారం కొంతమంది కావాలనుకొని వాంటెడ్ గా డెలిబరేట్ గా కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు తప్పితే బట్ ఇవన్నీ కరెక్ట్ కాదు. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా రామచంద్రరావు గారితో వెళ్తారు. ఓకే సార్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ లో సీల్డ్ కవర్ సంస్కృతి ఉంటుంది. సో అట్లాగే అది ఆ సంస్కృతి మీ పార్టీకి కూడా వచ్చింది అనుకోవాలా? ఒక్కరు నామినేషన్లు వేయడం ఏంటండి? అంటే ఈ మాత్రం దానికి ఎలక్షన్లు పెట్టడం ఎందుకు? అందరినీ బెదిరించి మరీ విత్డ్రా చేయించారంట. లేదు, ఎవరు చెప్పారు? అదంతా కూడా ఏంటంటే నేను ఒక మాట చెప్తాను శ్రీనివాస్ గారు. దీంట్లో నిన్న అందరిని పిలిచారు, అందరు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అందరు వచ్చారు. సో వాళ్ళు వచ్చిన ఎవరైతే నామినేషన్ అనుకుంటే నామినేషన్ పత్రాలు కూడా ఇచ్చారు. రాజాసింగ్ గారికి కూడా నామినేషన్ పత్రం ఇచ్చారు, నామినేషన్ పేపర్ ఇచ్చారు. కాకపోతే దాంట్లో 10 మంది సభ్యుల కౌన్సిల్ సభ్యుల సంతకాలు కావాలి. ముగ్గురు సైన్ పెట్టారు, ఇంకా మిగతాలు పెట్టలేదు. మిగతాలు పెట్టినంత మాత్రాన మరి అది భారతీయ జనతా పార్టీ తప్పు కాదు, పెట్టనివ్వలేదు మీరు. అది తప్పు, అది తప్పు. అదే అక్కడ స్టేట్మెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది, అది తప్పు. ఆయన నిజంగానే ఆయనకి సపోర్ట్ గా మద్దతుగా ఉండాలంటే సార్, అంత సీనియర్ ఎమ్మెల్యేకి ఒక 10 మంది మద్దతు లేదా మీ పార్టీలో? అట్లా అంటే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పార్టీ లైన్ దాటి మాట్లాడితే డెఫినెట్ గా ఎవరికి నచ్చదు. పార్టీ లైన్ అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కనీసం ఒక ముగ్గురు 2-3 నామినేషన్లు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటే నా అభిప్రాయం. సో అది జరగలేదు. అక్కడ ఏపీలో అలాగే ఉంది, తెలంగాణలో కూడా అలాగే చేశారు. కాబట్టి మీకు కూడా మెల్లమెల్లగా కాంగ్రెస్ లక్షణాలు వస్తున్నాయని అనుకోవాలి, అంతే కదా? తీసుకున్నారు. నిన్న నామినేషన్ పేపర్ తీసుకున్నారు. ఈ రోజు దాని మీద డిసైడ్ చేస్తారు ఎవరు ఏంటి ఎవరికి ఇవ్వాలనేది. ఈ రోజు జరిగే కార్యక్రమంలో అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పివి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లోకి వచ్చినందుకు.